ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం వాక్యం చూసుకుందాము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనం మధ్యం నుంచి చదువుతాను. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఆమేన్. ఇక్కడ శరీరానుసారమైన మనస్సు ఏ రీతిగా ఉంటుందంటే, తినుము, తాగుము, సంతోషించుము, ఎంజాయ్ చేయని శరీరం చెప్తుంటుంది. కానీ ఆత్మానుసారమైన మనస్సు పాపమునకు దూరంగా ఉండు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, దేవునికి లోబడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండు. ఇలాంటి విషయాల్లో ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్న వారిలో ఉంటుంది. కానీ శరీరానుసారమైన మనస్సు అది నరకానికి తీసుకెళ్తుంది. ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తుంది. మనమందరము ఆత్మానుసారంగా